అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ బాగి వెంకీ. ఈ వీడియోలో నేను మీకు మా ఇంటి దగ్గరలో ఉన్న గ్రాసరీ స్టోర్స్ చూపించబోతున్నాను. మన ఇండియాలో ఉండే మోర్ సూపర్ మార్కెట్ టైప్ అన్నమాట. సో ఇంకెందుకు లేట్, చూసేద్దామా? సో ఇప్పుడు మనం స్టోర్ లోకి వచ్చేసాము. సో లోపలికి రాగానే ఫస్ట్ ఇలా ఉంటది. ఇక్కడ అంతా వెజిటేబుల్స్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా ఫ్రూట్స్ ఉంటాయి. ఇంకా అటు సైడ్ ఏమో కొంచెం టు ద లెఫ్ట్ పూర్తిగా వెళ్తే బ్రెడ్, చికెన్ అవన్నీ అమ్ముతారు. సో ఇక్కడ చూసారంటే స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అలాగే చెర్రీస్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చి మన ఆరెంజ్, ఇవేమో చిన్న చిన్న ఆరెంజెస్ అన్నమాట. ఇవి కొంచెం పెద్ద ఆరెంజెస్. ఇవి ఇక్కడ అమెరికన్ వెజిటేబుల్స్, ఆర్టిచోక్స్ అంటారు. మేమైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు వీటిని. ఎందుకో ఇవి ఎప్పుడు ఐస్లోనే పెడతారు, నాకు రీజన్ తెలీదు. ఇవి వచ్చి ఆస్ప్రాగస్ అంటారు. ఇవి కూడా అమెరికన్స్ ఇలా సలాడ్లో అలా వేసుకొని తింటారనమాట. ఇక్కడేమో పియర్స్, పియర్స్లోనే 2 టైప్స్ ఉంటాయి. ఇవి రెడ్ పియర్స్, అవి గ్రీన్ పియర్స్, ఆరెంజెస్. ఇది వచ్చి గ్రేప్ ఫ్రూట్. నిమ్మకాయలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, హ్యాండ్ సైజ్ ఉంది నిమ్మకాయ. ఇది ఒక్కొక్కటి వచ్చి $1 అంటే 99 cents ఉంటుంది. పీచెస్, ఇవి ప్లమ్స్, ఆల్బక్రాల్ అంటారు కదా అవి. ఇవి నెక్ట్రైన్స్ అంటారు. ఇది చూసారా ఆప్రికాట్స్. ఇవి గాలా యాపిల్స్. చూసారా యాపిల్స్ లోనే ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయో. సో ఇవి వచ్చి హనీ క్రిస్ప్ యాపిల్స్. ఇవి మా ఫేవరెట్. గాలా యాపిల్స్ కానీ ఈ యాపిల్స్ కానీ ఎక్కువగా తింటాం మేము. ఇవి వచ్చి లైమ్, గ్రీన్ నిమ్మకాయలు. ఇవి మన ఇండియన్ నిమ్మకాయల సైజు ఉన్నాయి. వాటర్ మిలన్ చూసారా ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద వాటర్ మిలన్స్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఇంకా వెజిటేబుల్ సెక్షన్కి వెళ్ళిపోదాము. ఇక్కడ చూసారా మా పాప తిరుగుతానే ఉంది స్టోర్ అంతా. ఇవి వచ్చి టొమాటోస్, అవకాడో. ఈ టొమాటోస్ చాలా బాగుంటాయి. ఇవి మన ఇండియన్ టొమాటో టేస్ట్ లో ఉంటుంది. మేము ఇవే ఎక్కువ యూజ్ చేస్తాము. ఇవి అవకాడోస్. ఇవి వచ్చి రోమా టొమాటోస్. ఇవి మన ఇండియాలో బెంగళూరు టొమాటోస్ అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. ఇక్కడ చూస్తే వెల్లుల్లి చూసారా $1కి 2 అన్నమాట వెల్లుల్లి. అండ్ ఇక్కడికి వస్తే ఫుల్ వెజిటేబుల్స్. సో ఇక్కడున్న వెజిటేబుల్స్ అన్నీ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మన ఇండియన్ వెజిటేబుల్స్ ఏమీ దొరకవు. ఇక్కడ దొరికేదంతా క్యాబేజ్, కాలీఫ్లవర్, బీన్స్, బ్రాక్లీ ఇవి ఎక్కువ దొరుకుతాయి. మన ఇండియన్ వెజిటేబుల్స్ దొరకవు. వంకాయ దొరుకుతుంది అంతే, ఇంకా మిగతావన్నీ ఇక్కడ వెజిటేబుల్స్ వేరే. గ్రీన్ క్యాబేజ్, ఇది 1 LB వచ్చి 79 cents ఉంటుంది క్యాబేజ్. అలాగే రెడ్ క్యాబేజ్, ఇది బీన్స్, కాలీఫ్లవర్. ఇదేమో పర్పుల్ కాలీఫ్లవర్, ఇదేమో ఆరెంజ్ కాలీఫ్లవర్. ఇది వచ్చి ఇటాలియన్ పార్స్లీ, రాడిష్, మన కొత్తిమీర పైన, స్ప్రింగ్ ఆనియన్స్, జింజర్. వంకాయ చూసారా ఎంత పెద్దగా ఉందో, క్యారెట్స్. ఇక్కడ చూస్తే మీరు బ్రాక్లీ, నా ఫేవరెట్ ఇది. లెటిస్, ఇది కూడా నా ఫేవరెట్, చాలా ఇష్టం నాకు లెటిస్ అంటే. మన కీరా దోసకాయ ఒక్కొక్కటి వచ్చి 69 cents ఉంటుంది.
ఇక్కడేమో క్యాప్సికమ్ ఉంటుంది. ఇక్కడ 3 డిఫరెంట్ టైప్స్ క్యాప్సికమ్ ఉంటాయి, కలర్స్. ఇది ఎల్లో క్యాప్సికమ్, ఇది రెడ్ అండ్ ఎల్లో మిక్స్డ్ ఉంది. ఇది వచ్చి గ్రీన్ క్యాప్సికమ్, అది రెడ్ క్యాప్సికమ్. ఇవన్నీ మష్రూమ్స్, అదే పుట్టకొడుగులు. చూసారా ఎంత ఉందో. ఇవేమో చిన్న మష్రూమ్స్. మేము ఇలా చిన్నవి తింటాము. ఇక్కడ ఇలా కట్ చేసి కూడా అమ్ముతారు. ఇందాక చూసినవన్నీ నార్మల్ వెజిటేబుల్స్, ఇప్పుడు ఇవన్నీ ఆర్గానిక్ వెజిటేబుల్స్. దానికి దీనికి ఒక $1-2 డిఫరెన్స్ ఉంటుంది అన్నిట్లోనూ. ఇక్కడ చూసారా చిన్న వాటర్ మిలాన్, చాలా చిన్నవి ఇవి. ఇందాక నేను చూపించినవి చాలా పెద్ద వాటర్ మిలాన్స్. వాటితో కంపేర్ చేస్తే ఇవి చిన్న వాటర్ మిలాన్స్. ఇదిగోండి నా చెయ్యంత ఉంది. అరటిపళ్ళు చూసారా 59 cents, అంటే ఇది 1 LBకి. ఇక్కడ చూసారా టొమాటోస్, అలాగే ఆనియన్. టొమాటో సేవర్ అంటే టొమాటోస్ ఇక్కడ పెద్దగా ఉంటాయి కదా, కొంచెం యూజ్ చేస్తారు. యూజ్ చేసిన తర్వాత మిగిలిన టొమాటో ఇందులో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి అనమాట. అలాగే ఇది ఆనియన్ సేవర్, రియల్ ఆనియన్ లాగా ఉంది చూడడానికి. ఆనియన్స్, వైట్ ఆనియన్, స్వీట్ ఆనియన్, రెడ్ ఆనియన్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆనియన్స్. మామిడి పళ్ళు 99 cents ఒక్కొక్కటి. కొబ్బరికాయలు చూడండి, ఇక్కడ కొబ్బరికాయలు ఇలా ఉంటాయి. ఇవి పూజకి యూజ్ చేయను నేను, యూజ్ చేయకూడదని ఎవరో చెప్తే విన్నాను నేను, అందుకే నేను యూజ్ చేయను. ఇవి దానిమ్మ పళ్ళు కూడా చాలా రేర్గా కనిపిస్తుంటాయి ఇక్కడ. ఒక్కొక్కటి వచ్చి $3, $4 ఉంటుంది, కాస్ట్ ఎక్కువే. ఇవి కివీస్. ఇక్కడ చూస్తే పైనాపిల్. కలబంద చూసారా, ఇక్కడ కలబంద ఎలా అమ్ముతారో, ఇలా ఒక్కొక్కటి అమ్ముతారు. ఇది ఒక్కొక్కటి వచ్చి $2 అలా ఉంటుంది. ఇవి వచ్చి కూర అరటికాయలు, మనం కూరలో వేసుకుంటాం కదా, ఆ అరటికాయలు బాగా పండిపోయాయి. ఇది మన బొప్పాస్కాయ, పపాయ. ఇదేమో స్వీట్ పొటాటో, ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి, మన గన్సుగడ్డలు. వీటిలో కూడా రకాలు ఉంటాయి. ఇది రెడ్ స్వీట్ పొటాటో, ఇది నార్మల్ మన ఇండియాలో తినే టైప్ అన్నమాట. ఇది వేరేది, కానీ ఏవి మన ఇండియాలో తినే గన్సుగడ్డలు అంతా తీయగా ఉండవు. స్వీట్ కార్న్ 5 for $3. సో ఫ్లవరింగ్ సెక్షన్ అంతా ఒకసారి చూసేయండి. షో ప్లాంట్స్ అన్నమాట ఇవన్నీ. ఇవి వచ్చి నేను దేవుడికి పెడతాను. ఇవన్నీ చామంతి పూలే, వీటిలో కూడా కలర్స్ ఉంటాయి, ఎల్లో, పింక్. ఇది ఇక్కడ చూడండి వైట్ ఉంది. ఇక్కడ బొకేల్లో కూడా దొరుకుతాయి, నేను బొకేల్లో కొంటాను ఎక్కువగా. అవి కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు. రోజ్ ఫ్లవర్స్ ఇవి. ఇది నా ఫేవరెట్ సెక్షన్, నేను ఎప్పుడు పూలు ఇక్కడే తీసుకుంటాను, చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఇలా బొకేస్లో అమ్ముతారు. మనం ఇవి తీసుకొని కట్ చేసుకొని పూజలకు అలా వాడుకుంటాము. ఇప్పుడు మనం బేకరీ సెక్షన్ చూద్దామా. ఇక్కడ ఈ బేకరీ సెక్షన్లో అన్నీ దొరుకుతాయి మనకి. కేక్స్, కప్ కేక్స్, మఫిన్స్ అన్నీ ఉంటాయి. డోనట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ డోనట్స్, రకరకాల డోనట్స్ ఉంటాయి. చాక్లెట్ డోనట్, కస్టర్డ్ డోనట్, ఫిల్లింగ్ డోనట్స్ అన్నీ ఉంటాయి. డోనట్స్ చాలా తక్కువ ప్రైజే ఉంటాయి ఇక్కడ, 89 cents ఒక్కొక్కటి. బ్రౌనీస్, కుకీస్, కప్ కేక్స్ ఇవి. సో ఇక్కడంతా కేక్స్ ఉన్నాయి, ఒకసారి చూసేయండి. స్ట్రాబెర్రీ ఫ్లేవర్, చాక్లెట్ ఫ్లేవర్, బ్లూబెర్రీ ఫ్లేవర్, డిఫరెంట్ కేక్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ప్రైస్ తగ్గించారనమాట, రెడ్యూస్డ్ అని పెట్టారు చూసారా. $8 ఉంది. మా పాప ఫస్ట్ బర్త్డేకి నేను ఇక్కడే కేక్ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, బేకరీ సెక్షన్ అంతా చూసేసాం కదా. నెక్స్ట్ ఇలా కొంచెం లోపలికి వెళ్ళామంటే ఇలా అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టుంటారు. వీటిని ఐల్స్ అంటారు. మనకి ఏదైనా కావాలంటే, ఏదైనా కనిపించలేదు, నాకు ఇది దొరకలేదు అంటే వాళ్ళు చెప్తారు,
4th aisleకి వెళ్ళండి, 5th aisleకి వెళ్ళండి అలా అనేసి. సో అలా మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఎక్కడ ఏది ఉంది అని. చాక్లెట్ సెక్షన్కి వచ్చేసాము. M&M's, హర్షీస్, ట్విక్స్, రీస్, ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో చూసారా. ఇక్కడ కూడా ఆఫర్ పెడుతుంటారు అప్పుడప్పుడు. ఆఫర్ పెట్టినప్పుడు ఎక్కువ తీసుకుంటాము ఇండియాకి రావాలన్నా. ఇవి లింట్, ఇవి ఇంకా చాలా బాగుంటాయి టేస్ట్. ఈ లింట్ చాక్లెట్స్, వీటిల్లో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి. డార్క్ చాక్లెట్, ఎక్స్ట్రా డార్క్, మిల్క్ చాక్లెట్, ఇది వైట్ చాక్లెట్, ఇవి గిరాడెల్లి చాక్లెట్స్. ఇవంతా చాక్లెట్ సెక్షనే మనం ఉందంతా. డవ్ చాక్లెట్స్ కూడా చాలా బాగుంటాయి. మన డైరీ మిల్క్ చాక్లెట్ లాగే స్మూత్గా ఉంటుంది. ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. డైరీ మిల్క్ చాక్లెట్, క్యారమిల్ ఒక్కొక్క 2.29. దాని ఆపోజిట్లో ఇక్కడంతా జామ్స్ ఉన్నాయి. మన కిసాన్ జామ్ టైపు, అవేమో పీనట్ బటర్, అక్కడంతా హనీ. ఇదంతా కూల్ డ్రింక్ సెక్షన్. కోక్, పెద్ద పెద్ద బాటిల్స్, చిన్న బాటిల్స్, సైజెస్ ఉన్నాయి. ఇవి టిన్స్. స్ప్రైట్ కింద. ఇక్కడ థమ్స్అప్ అవి దొరకవు. మన ఇండియన్ గ్రాసరీ స్టోర్లో అయితే థమ్స్అప్ ఉంటుంది. ఇక్కడ యూజువల్గా ఉండేది ఫ్యాంటా, స్ప్రైట్, మినిట్ మేడ్, కోకోకోలానే ఎక్కువగా అవే కనిపిస్తాయి. మిగతా బ్రాండ్స్ అయితే మేము ఎప్పుడు ట్రై చేయలేదు. 7-Up, పెప్సీ. సో ఇదంతా డ్రింక్ సెక్షనే, సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ. ఇవి చూసారా ఫ్రోజన్ వెజిటబుల్స్. ఇవి ఫ్రోజన్ బీన్స్, ఫ్రోజన్ కార్న్, ఫ్రోజన్ పొటాటో, ఫ్రోజన్ క్యారెట్, మిక్స్డ్ ఫ్రోజన్ వెజిటబుల్స్. ఇవంతా ఫ్రోజన్ వెజిటబుల్ సెక్షన్. ఇవి వచ్చి టర్కీ, గ్రిల్డ్ చికెన్. మీట్ సెక్షన్. ఇదేమో టర్కీ, గ్రౌండ్ టర్కీ, ఇదంతా టర్కీయే. ఇదేమో చికెన్, చికెన్ థైస్. ఇది హోల్ చికెన్, ఇలా స్కిన్తో పాటు హోల్ చికెన్ అమ్ముతారు. ఇది కట్ చేసి కూడా ఇస్తారు కావాలంటే. ఒక్కొక్కటి $10 ఉంది, అంటే వెయిట్ని బట్టి ఉంటుంది. ఇదేమో $8, ఇదేమో $10. పోర్క్, బీఫ్. ఇదిగోండి పోర్క్, ఇది అంటే పంది మాంసము. ఇది చూడడానికి కూడా నేను ఎప్పుడు ఇష్టపడను, నాకెందుకో నచ్చదు. ఈ సెక్షన్కి కూడా రాను, మీకు చూపించడం కోసమే వచ్చా. ఆర్గానిక్ సెక్షన్ ఇది. ఇక్కడికి వచ్చేస్తే ఫ్రోజన్ రొయ్యలు. రొయ్యల్లో కూడా ఇక్కడ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ప్రాన్స్ అన్నారు, ష్రింప్ అంటారు. ఇది మన ఇండియన్ రొయ్యల్ లాగా ఉన్నాయి, చూస్తున్నారా. మేము తినేది ఈ రొయ్యలు, బ్రాండ్ వేరేది, కానీ ఇలా ఈ కలర్లో ఉండే రొయ్యలు మేము తింటాము. ఇవి కొంచెం టేస్టీగా ఉంటాయి. వీటిల్లో సైజెస్ దొరుకుతాయి. మేము స్మాల్ సైజ్ రొయ్యలు తింటాము. సో ఈ సెక్షన్కి వస్తే ఇక్కడ ఆర్గానిక్ ఎగ్స్, నార్మల్ ఎగ్స్, అన్ని ఎగ్స్ ఉంటాయి ఇక్కడ. 12 eggs, 18 eggs, 24 eggs అలా ప్యాకింగ్ చేసి ఉంటుంది. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇవి 18 eggs ఉన్నాయి. బ్రౌన్ ఎగ్స్ కూడా ఉంటాయి. పక్కనే మిల్క్, ఆర్గానిక్ మిల్క్, రెడ్యూస్డ్ ఫ్యాట్ మిల్క్, హోల్ మిల్క్ అలా దొరుకుతాయి. మేము ఇంతకుముందు ఈ బ్రాండ్ వాడేవాళ్ళం, హోల్ మిల్క్. క్రోగర్ మిల్క్ అంటారు ఇది. ఇది రెడ్యూస్డ్ ఫ్యాట్, 2% రెడ్యూస్డ్ ఫ్యాట్ మిల్క్. ఇది 1% లో ఫ్యాట్ మిల్క్. ఆల్మండ్ మిల్క్, కోకోనట్ మిల్క్, సోయ్ మిల్క్, ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ అన్నమాట మిల్క్. ఇది చాక్లెట్ మిల్క్. ఈ సెక్షన్ అంతా మిల్క్ సెక్షనే. పక్కన జ్యూసెస్, ఆరెంజ్ జ్యూస్, లెమనేడ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వెనక చూస్తే కనుక ఇదంతా బటర్, సాల్టెడ్ బటర్, అన్సాల్టెడ్ బటర్ అలా అన్నీ ఉంటాయి. మేము బటర్ తెచ్చుకొని నెయ్యి ఇంట్లోనే చేస్తాను నేనైతే.
నేను నెయ్యి కొనను ఇండియన్ గ్రాసరీలో. ఫస్ట్లో కొనేదాన్ని, తర్వాత నుంచి నేను బటర్ తీసుకొని వచ్చి ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను. బాగుంటుంది, నెయ్యి టేస్టీగానే ఉంటుంది. ఇవన్నీ జ్యూసెస్, ఆరెంజ్ జ్యూస్, లెమనేడ్స్, అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయి ఇక్కడ. దాని పక్కనే ఇది వచ్చి చీజ్ సెక్షన్. చీజ్ స్లైసెస్, గ్రేటెడ్ చీజ్, చీజ్ క్యూబ్స్, డిఫరెంట్ బ్రాండ్ చీజ్, పర్మేజన్ చీజ్, అన్ని బ్రాండ్ చీజెస్ ఉంటాయి ఇక్కడ. ప్రైస్ కూడా చూడండి. ఆర్గానిక్ చీజ్, నార్మల్ చీజ్ కూడా అంతా కలిపే ఉంది. పక్కనే కనిపించేది వీళ్ళ బ్రాండ్ అన్నమాట. ఇప్పుడు మనం ఉన్నాం కదా కింగ్ సూపర్స్, అది క్రోగర్ బ్రాండ్. క్రోగర్ బ్రాండ్లోనే ఎగ్స్ ఉంటాయి, చీజ్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది. క్రోగర్ బ్రాండ్లో ఫ్రోజన్ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చి యోగర్ట్ సెక్షన్, పెరుగు సెక్షన్. ఇక్కడ ఫ్లేవర్డ్ యోగర్ట్ ఉంటుంది, నార్మల్ ప్లెయిన్ యోగర్ట్ ఉంటుంది. మేము ఫస్ట్లో యోగర్ట్ ఇక్కడ తీసుకొనే తినేవాళ్ళము, కానీ ఇంకా తర్వాత మానేసాము. నేను ఈ బ్రాండ్ తినేవాళ్ళం మేము, మౌంటైన్ హై ఇంతకుముందు. ఈ బ్రాండ్ బాగుంటుంది, పెరుగు ఫైన్. కాకపోతే మన ఇండియన్ టేస్ట్ అయితే రాదు. ఇంకా నేను ఇంట్లో చేసే పెరుగు కొంచెం బెటర్, నాకు బాగా అనిపిస్తుంది. కానీ ఎంతైనా మన ఇండియా టేస్ట్ అయితే రాదు. మీగడ మాత్రం రాదు ఇక్కడ పెరుగుకి. వీళ్ళు ఆల్రెడీ వెన్న తీసేసి అమ్ముతారు పాలు. ఏదో ప్రాసెస్డ్ మిల్కే, డైరెక్ట్ గేదె నుంచి పిండిన పాలు అయితే కాదు. ఆల్సో వీళ్ళు మిల్క్ మనకి డైరెక్ట్ సప్లై ఇవ్వరు కదా, టైం పడుతుంది. ఈ సెక్షన్ చూసారు కదా, బాత్, షేవింగ్, ఓరల్ కేర్, పర్సనల్ కేర్, డియోడ్రెంట్స్, షాంపూస్, హ్యాండ్ వాష్ అన్నీ ఉన్నాయి. ఫేస్ లోషన్స్, బాడీ క్రీమ్స్, ఫేస్ క్లెన్జర్స్. ఇంక ఈ సైడ్ వస్తే మెన్కి షేవింగ్ జెల్, షేవింగ్ క్రీమ్, షేవింగ్ ఫోమ్, మెన్ డియోడ్రెంట్స్, షాంపూస్, బాడీ లోషన్స్ అంతా మగవాళ్ళకి. ఈ సెక్షన్ అంతా టూత్ బ్రషెస్, ఇదంతా టూత్ బ్రషెస్, టూత్ పేస్ట్. ఈ సెక్షన్ అంతా కోల్గేట్. ఇక్కడ ఎక్కువగా టూత్ పేస్ట్ వచ్చి కోల్గేట్ లేదా సెన్సోడైన్ ఎక్కువ ఇదే వాడతారు. ఆర్ క్రెస్ట్ అని కూడా ఉంటుంది. మేమైతే సెన్సోడైన్ యూజ్ చేస్తాము. ఇవన్నీ మౌత్ వాష్లే. ఇదేమో కాస్మెటిక్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ వచ్చి హెయిర్ స్ట్రైట్నర్స్, హెయిర్ డ్రైయర్స్, హెయిర్ కలర్స్ కూడా ఉన్నాయి. మన ఇండియాలో హెన్నా ప్యాకెట్స్ ఎలాగో ఇక్కడ ఇవన్నీ హెయిర్ కలర్స్ అన్నమాట. డిఫరెంట్ షేడ్స్లో ఉంటాయి. మనం మోర్ ఆఫ్ బ్లాక్ ఆర్ రెడ్ అవే కదా యూజ్ చేస్తాము, వీళ్ళు కలర్స్ యూజ్ చేస్తారు. ఇదంతా మేకప్ సెక్షన్. నెయిల్ పాలిష్, మస్కారా, ఫౌండేషన్ క్రీమ్, ఐలైనర్స్, లిప్స్టిక్స్ అన్నీ ఉన్నాయి. ఈ సెక్షన్ మొత్తం అదే. డిఫరెంట్ లిప్స్టిక్ బ్రాండ్స్, డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. రెవ్లాన్, మెబ్లిన్, లారియల్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవంతా ఐస్ క్రీమ్ సెక్షన్. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. చాక్లెట్ ఐస్ క్రీమ్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్. యాక్చువల్లీ ఇక్కడ మింట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది. ఇది చాకో మింట్ చిప్. అస్సలు బాగోదు, కానీ వీళ్ళు బాగా తింటారు మింట్ ఐస్ క్రీమ్స్ అలా. ఇదంతా ఇంకా ఐస్ క్రీమ్ సెక్షనే మొత్తం. ఒకసారి చూడండి. సో ఇంక ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఇలా బిల్ చేస్తారు. రెండు ఉంటాయి, సెల్ఫ్ చెక్అవుట్ ఉంటుంది, వీళ్ళు బిల్ చేసేది. కొన్ని ఉంటాయి సెల్ఫ్ చెక్అవుటే ప్రిఫర్ చేస్తాం మేము ఎక్కువ శాతం. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.